అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 69వ భాగంలో శివాజీ ఆగ్రా నుంచి రాజ్గఢ్ కోటకు చేరుకోవడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో సంభాజీ మధుర నుంచి రావడం గురించి తెలుసుకుందాం. శివాజీ రాజ్గఢ్ కోటకు చేరుకున్న వార్త మహారాష్ట్ర అంతటా వ్యాపిస్తుంది. అన్ని కోటల నుండి ఫిరంగులు గర్జిస్తూ తమ ప్రభువుకు స్వాగతం పలుకుతాయి. శివాజీ ఆగమనాన్ని రాజ్యంలోని ప్రజలంతా పండుగలా భావించి ఉత్సవాలు చేసుకుంటారు. 9 నెలల పాటు రాజ్యం నుండి దూరమై మృత్యుముఖం నుండి బయటపడ్డ తమ ప్రియతమ నాయకుడిని కళ్ళారా చూసేందుకు ప్రజలంతా పోటీ పడతారు. శివాజీ దేవాలయాల్లో పూజలు, బ్రాహ్మణులకు సంతర్పణలు చేసి వారి ఆశీస్సులు పొందుతాడు. తమ కులదైవం భవానీ మాత విగ్రహాన్ని ముత్యాలతో అభిషేకిస్తాడు. రాజ్యంలోని పేదలందరికీ ధనం, ఆహార ధాన్యాలు పంచిపెడతారు. కని విని ఎరుగని రీతిలో స్వరాజ్యంలోని ప్రజలు తమ రాజు పట్ల ప్రేమను వ్యక్తం చేస్తారు. మళ్లీ వారి ఆశలు, ఆకాంక్షలు చిగురిస్తాయి. తమ రాజు ఓటమి ఎరుగని ధీరునిగా ప్రజలు భావిస్తారు. ఈ ఆనందోత్సాహాల నడుమ సంభాజీ ఎక్కడా, స్వరాజ్యం యొక్క యువరాజు ఎక్కడా? అందరి కళ్ళలోనూ ఇదే ప్రశ్న. జిజాబాయి భయంగా నా శంభూరాజు ఎక్కడా అని అడుగుతుంది. శివాజీ గంభీరంగా వస్తుండగా దారిలో మరణించాడు అని జవాబిస్తాడు. 9 ఏళ్ల కొడుకును చేయి పట్టుకొని ఆగ్రా తీసుకువెళ్లిన తండ్రి చెయ్యి తిరిగి వచ్చేటప్పటికి ఖాళీగా ఉంది. జిజామాత వేదన వర్ణనాతీతం. ఈ దారుణ సమాచారం అందరికీ తెలుస్తుంది. స్వరాజ్యపు సీమను దాటి ఉత్తర భారతానికి పాకి ఆగ్రాకు చేరుతుంది. ఔరంగజేబు చెవుల్లోనూ పడుతుంది. సంభాజీ మరణ వార్త వింటూనే అతడు సంభాజీ కోసం చేసే అన్వేషణను ఆపివేయవలసిందిగా ఫర్మానాను జారీ చేస్తాడు. గూఢాచారుల హడావిడి చల్లబడుతుంది. ఇక సంభాజీ వెనక్కి రావడానికి మార్గం సుగమం అయ్యింది. కొన్నాళ్ల తర్వాత సంభాజీని మహారాష్ట్రకు తీసుకురమ్మని పంతు సోదరులకు శివాజీ సమాచారం పంపుతాడు. ఈ ఆహ్వానాన్ని అందుకొని కాశీ పంత్ సంభాజీతో పాటు మహారాష్ట్రకు బయలుదేరుతాడు. దారిలో ఒక మొఘల్ సైనికాధికారి సంభాజీ రాజసాన్ని గమనించి అనుమానిస్తాడు. అప్పుడు పంత్ తాము మధురకు చెందిన బ్రాహ్మణులమని, సంభాజీ తమ పుత్రుడని చెప్తాడు. అప్పుడు ఆ అధికారి ఒకే కంచంలో సంభాజీతో కలిసి భోజనం చేయమని, అప్పుడు తాను నమ్ముతానని అంటాడు. బ్రాహ్మణుడు బ్రాహ్మణేతరుడితో కలిసి భోజనం చేయడం అసంభవం అని ఆ అధికారి అలా ఆదేశిస్తాడు. అందుకు కాశీ పంతు సమ్మతిస్తాడు. అటుకుల పోహా వండి అరటి ఆకులో పెరుగుతో పాటు వడ్డిస్తారు. అలా ఒక బ్రాహ్మణుడు యువరాజైన సంభాజీతో కలిసి ఒకే ఆకులో భోజనం చేస్తాడు. దాంతో ఆ సైనికాధికారికి నమ్మకం కలిగి వీరిని వదిలివేస్తాడు. ఇలా అనేక అడ్డంకులు దాటుకొని కాశీ పంత్ సంభాజీని రాయ్గఢ్ తీసుకుని వస్తాడు. శివాజీకి క్షేమంగా అప్పగిస్తాడు. శివాజీ కాశీ పంతును సన్మానిస్తాడు. 3 పంతు సోదరులకు విశ్వాసరావు అనే బిరుదును ప్రదానం చేస్తాడు. మొఘల్ రాజధానిలో తనతో పాటు నిర్బంధానికి గురై గుండె ధైర్యంతో తనను కంటికి రెప్పలా చూసుకున్న సహచరుల సేవలను ఘనంగా కీర్తిస్తాడు. శివాజీ వారి సేవలకు, బాధ్యతల నిర్వహణకు తగినట్లుగా కానుకలను సమర్పిస్తాడు. వారికి సన్మానాలు చేసి బిరుదులు ప్రకటిస్తాడు. కొందరికి వార్షిక ఆదాయాన్ని కల్పిస్తాడు. అందరికంటే హీరోజీ ఫర్జంద్ను ఘనంగా సన్మానిస్తాడు. అతడిని అశ్విక దళాధిపతిని చేసి పల్లకీ హోదా ప్రసాదిస్తాడు. అటు ఆగ్రాలో రోజు తర్వాత రోజు గడుస్తూనే ఉంది. కానీ శివాజీ గురించిన ఏ చిన్న ఆచూకీ కూడా దొరకలేదు. చాలా రోజుల తర్వాత ఫౌలాద్ ఖాన్కు ఒక విషయం తెలుస్తుంది. అదేమిటంటే శివాజీ, సంభాజీలు మిఠాయి బుట్టల్లో కూర్చుని తప్పించుకుపోయిన వైనం. ఆ విషయం ఊరంతా వ్యాపిస్తుంది. అప్పటిదాకా మిఠాయిలు తిని లొట్టలు వేస్తున్న వారందరికీ చేదు మాత్రలు మింగినట్లవుతుంది. శివాజీ తప్పించుకున్న
4 రోజులకు మంత్రులైన రఘునాథ్ బల్లాల్ కోర్డే, త్రయంబక్ పంత్ దబీరులు ఆగ్రాలోనే ఫౌలాద్ ఖాన్కు దొరికిపోతారు. శివాజీపై చూపవలసిన కోపమంతా వాళ్ల మీద చూపిస్తాడు. ఆ రాక్షసుడి చేతిలో వాళ్లు అనుభవించిన చిత్రహింసలు ఊహలకు అందనివి. అన్ని హింసలు పడినా కూడా శివాజీ ఎలా పారిపోయాడు, అతడి పలాయనంలో సహాయపడిన వారెవరు మొదలైన విషయాల గురించి వారి నోళ్ల నుంచి ఒక్క మాట కూడా వెలువడలేదు. స్వరాజ్యం పట్ల వారి భక్తి నిష్టను ఎలా వర్ణించగలం? శివాజీ వలె ఒక్కొక్క వ్యక్తిని మృత్యుంజయుడైన వీరునిగా తీర్చిదిద్దిన వారు ఎక్కడా మనకు కనిపించరు. శివాజీ మీద కోపాన్ని ఇతరుల మీద తీర్చుకోవడం మొదలుపెట్టాడు ఔరంగజేబు. శివాజీ పలాయనం వార్త విన్న జయసింగ్ స్తంభించిపోతాడు. తాను అతడిని ఆగ్రాకు పంపడంలోని ఉద్దేశం, అందుకు పడ్డ శ్రమ వృధా అయిందని విచారిస్తాడు. అయినా శివాజీ బ్రతికి ఉన్నాడని, తాను ఇచ్చిన మాట ఒమ్ము కాలేదని సంతోషిస్తాడు. అప్పుడే నేతాజీ ఫాల్కర్ను బంధించి ఆగ్రాకు పంపమన్న పాదుషా ఆజ్ఞ అందుతుంది. తాను నేతాజీని కష్టపడి ఒప్పించి బీజాపూర్ నుండి తన దగ్గరకు రప్పించుకున్నాడు. ఇప్పుడు తానే అతన్ని బంధించవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని భావిస్తాడు. ఒకనాడు జయసింగ్ సైనికులతో నేతాజీని చుట్టుముట్టి కుటుంబంతో సహా బంధించి ఆగ్రాకు పంపిస్తాడు. ఔరంగజేబు నేతాజీని చెప్పరాని చిత్రహింసలకు గురిచేసి కుటుంబంతో సహా మహమ్మదీయ మతంలోకి మారితేనే నీకు విముక్తి లభిస్తుందని అంటాడు. నేతాజీ వేరే దారి లేక కుటుంబంతో సహా మహమ్మదీయ మతాన్ని స్వీకరిస్తాడు. అతను ఇప్పుడు మహమ్మద్ కులీ ఖాన్ అవుతాడు. శివాజీకి కుడి భుజంగా ఉంటూ రెండవ శివాజీగా పేరుగాంచి హిందూ స్వరాజ్యపు సర్వసేనానిగా ఉండిన నేతాజీ ఫాల్కర్ అన్నింటినీ పోగొట్టుకుని బలవంతంగా మహమ్మదీయ మతాన్ని పుచ్చుకోవలసి వస్తుంది. క్షణికావేశానికి లోనై అహంకారపు వేదిక మీద తమను తాము బలిపెట్టుకునే వారి జీవితం ఇలాగే పతనం అవుతుంది. పూర్వపు అనుబంధాల కారణంగా నేతాజీ ఎప్పుడైనా దక్కన్కు వెళ్లిపోతాడేమోనని భావించి ఔరంగజేబు అతడిని 3000 అశ్విక దళానికి మన్సబ్దారిగా చేసి కాబూలుకు పంపిస్తాడు. తరువాత ఔరంగజేబు కోపం జయసింగ్ వైపు మళ్లుతుంది. బీజాపూర్తో జరిగిన ఘర్షణలలో పదే ఓటమి చెందినందువల్ల అతడి పరువు పోయి దయనీయ స్థితిలో పడతాడు. దానికి తోడు ఇప్పుడు స్వరాజ్యానికి తిరిగి వచ్చిన శివాజీ ఇంకెన్ని తిప్పలు పెడతాడో తెలియదు. ఆగ్రాలో కూడా జయసింగ్ ప్రాబల్యాన్ని ఓర్వలేని కొందరు మొఘల్ సర్దారులు అతని మీద పాదుషాకు చాడీలు చెప్పసాగారు. ఈ లోపల జయసింగ్ పాదుషాకు ద్రోహం చేస్తున్నాడని ప్రచారం చేస్తారు. ఈ విధంగా జయసింగ్కు జరిగిన అగౌరవం, అవమానం అతడి మనస్సును కలచివేస్తున్నాయి. పాదుషా పట్ల అంతటి భక్తిని కలిగి ఉన్న జయసింగ్ వంటి సేవకుడికి అంతకన్నా పెద్ద హృదయాఘాతం ఏముంటుంది? ఆ కలంకం తుడిచివేసుకోవడానికి వజీర్ జాఫర్ ఖాన్ కు జయసింగ్ ఒక ఉత్తరం రాస్తాడు. దక్కన్ మొత్తాన్ని పాదుషా వారి ఆధీనంలోకి తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాను. ఏ విధంగానైనా మరొకసారి శివాజీని సమావేశానికి రమ్మని ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నాను. అవకాశం చూసుకొని అతడిని అంతం చేస్తాను. పాదుషా వారి కోరికను నెరవేర్చడానికి నేనేమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. లోకుల మాటలను నేనసలు పట్టించుకోను. పాదుషా వారు సమ్మతిస్తే నా కుమారుడికి శివాజీ కూతురునిచ్చి పెళ్లి చేయమని అడుగుతాను. శివాజీ వంశం కంటే నాది ఉన్నతమైన రాజవంశం కనుక శివాజీ అందుకు కాదనడు. వివాహ సందర్భంగా అవకాశం చూసుకొని అతడిని హతమారుస్తాను. ఈ మాట రహస్యంగా ఉంచండి. దయచేసి త్వరగా సమాధానం ఇవ్వండి అని అందులో రాస్తాడు. ప్రతిరోజు గంటలు శివపూజ చేసే దైవభక్తుడైన రాజపుత్రుడు యొక్క
నైతిక స్థాయిని చూడండి. బానిసత్వం చేయగా ఉన్నత వ్యక్తులు కూడా ఎంత హీనమైన స్థితికి చేరుకుంటారో తెలుసుకోవడానికి జైసింగ్ కన్నా నిదర్శనం వేరే ఏముంటుంది. తరువాత భాగంలో జైసింగ్ మరణం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. జాతీయ వీరుడైన శివాజీ చరిత్రను అందరికీ తెలియజేయడానికి సహకరించండి.